కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్సిని విడుదల చేసే ఫైల్పై చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీంతో చంద్రబాబు చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తం చేశారు విద్యార్థులు. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు ఆధ్వర్యంలో థ్యాంక్ యూ చంద్రబాబు అంటూ ప్లకార్డులు విద్యార్థులు ప్రదర్శించారు. చంద్రబాబు ప్రకటనను లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులు స్వాగతిస్తున్నామని తెలిపారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమంటే ఆషామాషీ కాదని తెలిపారు. చంద్రబాబు ఒక్కరే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపగలరని నిరుద్యోగులు, విద్యార్థులు, రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారంటూ తెలుగు యువత నేతలు, విద్యార్థులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. యువత భవిష్యత్తు కోసం, చదువుకున్న ప్రతి యువకుడి కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థి భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి అధికారంలోకి వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని చెప్పి నిరుద్యోగులకు హామీ ఇవ్వడం జరిగింది. కూటమి అధికారంలోకి వస్తానే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం కూటమిగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పిస్తానని చెప్పి యువగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా యువతగా, విద్యార్థులుగా, నిరుద్యోగులుగా, తిరుపతి చదువుకున్న ప్రతి యువకుడికి మద్దతుగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ పాలాభిషేకం